హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 2018 డిఎస్సిలో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి. ఇందులో 20 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావులుగా ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 లంబకుశకాయత. నెక్స్ట్ వన్, ఈ వయసు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. సహకార క్రీడలో పాల్గొనేటువంటి పిల్లల వయసు ఆప్షన్ 3 3 నుంచి 4 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ప్రేమ అనునది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమం. ప్రేమ అనేది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమం. ఆన్సర్ ఆప్షన్ 1 సంతోషం మరియు అంగీకారం. నెక్స్ట్ వన్, సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 శబ్దానుకరణ దశ. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది. కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనం పెరిగే కొద్దీ వ్యక్తులలో తగ్గేటువంటి లక్షణం ఏది అంటే ఆప్షన్ 2 స్వీయ కేంద్రీకరణ. నెక్స్ట్ వన్, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ట్రావర్స్. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ యొక్క సంప్రదాయ నైతిక వివేచన దశ ఏది? కోల్బర్గ్ యొక్క సంప్రదాయ నైతిక వివేచన దశ ఆప్షన్ 1 మంచి బాలుడు లేదా మంచి బాలిక నీతి. నెక్స్ట్ వన్, క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మిగతా బుద్ధిమాంద్యుల యొక్క ఐక్యూ 35 నుంచి 55 మధ్య ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఏక వర్సెస్ అనేక. నెక్స్ట్ వన్, పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ. పుస్తక నేర్పరులకు ఉండేటువంటి ప్రజ్ఞ ఆప్షన్ 3 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రము అన్న సంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు. మనోవిజ్ఞాన శాస్త్రము చేతనత్వ శాస్త్రము అనే సంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు. నెక్స్ట్ వన్, మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడినా అది ఈ రక్షక తంత్రం అవుతుంది. సో ఇక్కడ ఒకరి మీద ఉన్నటువంటి కోపము ఇంకొకరి మీద చూపించినట్లు అవుతుంది కదా. సో అందుకనేసే ఇది ఆప్షన్ 3 విస్థాపనం. విస్థాపనం అంటే ఒకరి మీద ఉన్నటువంటి కోపాన్ని మరొకరి మీద చూపించడం. దమనం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం మన ప్రమేయంతోనే మర్చిపోవడం. కావాలని ఏదైనా ఒక విషయాన్ని మర్చిపోతే అది దమనం అంటాము. దీనినే ప్రేరేపిత విస్మృతి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ప్రతిగమనం అంటే సమస్యను లేదా సమస్యకు భయపడి చిన్నపిల్లవాడిలాగా ప్రవర్తించడం లేదా చిన్నపిల్లల వలె ఏడవడం. నెక్స్ట్ వన్, నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వల్ల ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తించుకొనుట చాలా కష్టమైంది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పురోగమన జోక్యం. నెక్స్ట్ వన్, జీవ సంబంధ కారకం కానిది. ఇందులో జీవ సంబంధ కారకం కానిది
ఆప్షన్ 4 సంస్కృతి. ఆకలి, దప్పిక, నిద్ర ఇవన్నీ కూడా జీవ సంబంధ కారకాలు. నెక్స్ట్ 1 భాషణ, భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఇలా పిలువబడతాయి. భాషణ, భాషా సంబంధ వైకల్యాన్ని డిస్ఫేసియా అని పిలుస్తారు. పఠన సంబంధ వైకల్యాన్ని డిస్లెక్సియా అని, రాత సంబంధ వైకల్యాన్ని డిస్గ్రాఫియా అని పిలుస్తారు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ 1 పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవటం, బొటనవేలు చీకటం మొదలగు శైశవ ప్రవర్తనలను చూపుతాడు. ఇది ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిగమనం. నెక్స్ట్ 1 ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. భావనోత్పత్తి దశ అని పిలువబడేటువంటి దశ ఆప్షన్ 2 గుప్త దశ. నెక్స్ట్ 1 ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణయే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్ఫోర్ట్. నెక్స్ట్ 1 బోబోడాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? బోబోడాల్ను ఉపయోగించి పరిశోధన చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ 1 ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పని తేలికగా ఉన్నప్పుడు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.